వాల్మీకి భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు ధర్మగడుడు ఈ యొక్క పులికలు కదా. పులికల గ్రామంలో అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. వాల్మీకి భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు అడుగుజాడడు సాటించి పాటించండి. ధర్మవ్యాధుడు అదే కన్నప్ప కనకదాసుడు మానవత్వం కలిగి ఉన్నాడు. అంబేద్కర్ రాజ్యం రాయిస్తే నీలం సంజయ్ రెడ్డి ఏపీ తెలంగాణ సర్వనాశనం చేసే తెలంగాణ మరి ఆంధ్ర కలిసి ఆర్టికల్ 345 కొరకు సిద్ధం కావాలనే ఉద్దేశంతో నేను వచ్చింది ఇక్కడంటే మరి ప్రొఫెసర్ ముక్రన్ సారు, అరుణ్ కుమారు, జట్యప్ప వీళ్ళంతా మరి అరుణ్ కుమారు ఎంతో ప్రయాసపడి గ్రామాలు ప్రచారం చేశారు. మీరు కూడా ఈ వాల్మీకి భక్త కన్నప్ప శబరి గుహుడు అడుగుజాడో సాటించండి. తెలంగాణలో ప్రతి బోయవాడిని క్యాలెండర్ పెట్టుకోవాలా. కాబట్టి బిఆర్ అంబేద్కర్ మరి రాసిన రాజ్యాంగం కొరకు ఎస్టీ అంటే ఎస్టీ, ఆర్టికల్ 300 అంటే ఎస్సీ. షెడ్యూల్కి అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఉంది. ఎందుకొరకు ఎస్టీ అడుగుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడైనా కన్ను తెరుచుకొని మేలుకొని కోలుకొని ప్రతి ఒక్కరి ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరి నా నాగ ప్రచారం ఉద్దేశంతోనో వీళ్ళందరికీ ధన్యవాదాలు. అనేక కులాన్ని గౌరవించండి, మానవతలుగా ఉండండి, చిన్న పెద్ద భయభక్తులు ఉండండి, పిల్లలు చదివించుకోండి, చుక్కముక్క బానిసలు కావద్దండి. ఏదో జయంతి వచ్చిన వాళ్ళకి జయంతి లింగులు టికెట్ జెండా వేసేది కాదు. అడుగుజాడలు వీళ్ళు మహానుభావులు. ఈ క్యాలెండర్లో భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు ధర్మవ్యాధుడు వీళ్ళు వాల్మీకులకు వీళ్ళు ప్రకారం బతకండి. ఇక్కడ కనకదాసుడు మానవత్వం చెప్పారు. వాళ్ళు కూడా ఒకప్పుడు చరిత్రలో కూడా ఆయన కూడా బోయనే తేలింది. కాబట్టి కనకదాసు కన్నప్ప ధర్మవ్యాధుడు వీళ్ళు అడుగుజాడలు సాటించండి. ఈ రోజు గ్రామానికి వచ్చినంటే ముక్రన్ సార్ టీచర్ ప్రొఫెసర్ తిరుపతిలో విహెచ్పిలో పనిచేస్తాడు. ఆయన అనంతపురంలో ఉన్నటువంటి అరుణ్ కుమారు మరి వీరి ప్రకారంగా ఈ గ్రామాలకు అనేక తెలంగాణలో ఎవరిది పులికల గ్రామానికి వచ్చి ప్రచారం చేసుకోవడానికి ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మీరు కూడా నాలాగా కమిటీ చేసుకొని మీరు ఒక జిల్లాలో గద్వాల ఆఫీస్ పెట్టుకోండి అనే ఉద్దేశంతో ఈ మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు. వాల్మీకి సోదరులకే కాదు అనేక జనాంగాలను కూడా అనేక కులాలను కూడా మనం సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 341 తెలుసుకోండి, రాజ్యాంగం చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి. ఏకలవుడు అర్జున్ కనిపించిన వాడు ఏకలవుడు పోయేవాడు కాదంటారా? ఒక శబరి రామలక్ష్మణులు కూడు పెట్టిన జాతి ఈ శబరి కాదంటావా? గుహుడు ఒక శృంగిపరక రాజు, ఆయన ఒక గుహుడు ఒక బోయకు రాజు, నిషాద రాజు. ఇటువంటి చరిత్రకని పోయి చుక్కముక్క బానిస కావడం చాలా బాధాకరం. ఇప్పుడైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నీవు ఈ ఎవరిది పులికల గ్రామంలో బోయలు కన్ను తెలుసుకొని మేల్కొని కోలుకుని ఉద్దేశంతో మీకు మనవి చేస్తూ ఇంతటితో మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై వాల్మీకి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం